వైసీపీ అధినేత జగన్ టీఆర్ఎస్ బీజేపీలతో లోపాయికారి ఒప్పందాలను కుదుర్చుకున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ తిప్పికొట్టారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రం నుంచి 25 మంది వైసీపీ ఎంపీలను గెలిపిస్తే జగన్ ప్రత్యేక హోదా సాధిస్తారని శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల రోడ్ షోలో విజయమ్మ చెప్పారు. జగన్ ఎప్పుడు బీజేపీతో కలవలేదు అని మీకు అందరికీ చెప్తా ఉన్నా. జగన్ ఎప్పుడు కేసీఆర్ను కూడా కలవలేదు, కేసీఆర్తో కూడా ఎటువంటి సంబంధం లేదు మనకని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. అలాగే కాంగ్రెస్కి కూడా ఏ సంబంధం లేదని కూడా మీకు చెప్తా ఉన్నా. నేను జగన్ బాబు మొట్టమొదటి నుంచి రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం, మరి అదేవిధంగా ఈ ప్రజల సంక్షేమం కావాలి, అభివృద్ధి చెందాలి కాబట్టి స్పెషల్ స్టేటస్ ఎవరిచ్చినా కూడా ఎలక్షన్ టైంకు బీజేపీ చెప్పి మోసం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేసింది. మరి రెండు మోసం చేశాయి కాబట్టి ఆ రోజు 25 ఎంపీలను మన రాష్ట్రంలో గెలుచుకొని పోయి స్పెషల్ స్టేటస్ ఎవరిస్తారో వాళ్ళకు మద్దతు ఇస్తానని చెప్తా ఉన్నాడు జగన్ బాబు. మీరందరూ కూడా గమనించాల్సింది, మనం ఒంటరిగానే పోటీ చేస్తా ఉన్నాం. సింహంలాగానే ఒంటరిగానే పోటీ చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ విమర్శించారు. తెలుగుదేశం పాలకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. మట్టి, ఇసుక, భూములు వేటిని కూడా బతకనివ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల రోడ్ షో నిర్వహించిన విజయమ్మ ఈ ఎన్నికలు ధర్మం అధర్మానికి మధ్య యుద్ధమని విజయమ్మ అభివర్ణించారు. న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి, అవకాశవాదానికి, మాట మీద నిలబడటానికి ఈరోజు యుద్ధం జరుగుతుందని కూడా మీకు అందరికీ తెలిసిందే. మీ అందరూ కూడా లాస్ట్ టైం లాగా మరో మోసపోకుండా విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మరి ఈరోజు జరుగుతున్నది ఏంటి? ఈరోజు జరుగుతున్నది ఏంటంటే మోసం, అన్యాయం, అబద్ధం, అక్రమం, దౌర్జన్యం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రతిదీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నట్టు కూడా అమ్ముకొని తినడం జరుగుతూ ఉంది. ఇవాళ ఇసుక నమ్ముకుంటున్నారు, మట్టి నమ్ముకుంటున్నారు, బొగ్గు నమ్ముకుంటున్నారు, రాజధాని భూములు నమ్ముకుంటా ఉన్నారు, విశాఖపట్నం భూములు నమ్ముకుంటున్నారు, దళితుల భూములు, మరి ఏ భూములు, దేవుని భూములు, గుడి భూములు కూడా వదలకుండా అమ్ముకొని తింటా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం నాయకులను కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను ఇవాళ. కాబట్టి మీరు మేల్కొనమని, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు కాపాడుకోమని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.